మీ అవసరం కోసం మీరు ఆశపడి షాపింగ్ చేస్తే బిల్లు మీనాక్షి పేరు మీద వస్తుందా? ఏం జరుగుతుంది ఇంట్లో? ఈ ఇంటికో నియమం ఉంది, ఈ ఇంట్లో మనుషులకో నిబంధన ఉంది. నాకంటూ ఓ సిస్టమ్ ఉంది, అది దాటితే చాలా కష్టంగా ఉంటుంది. మీకు ఎందుకు చేశారు ఇదంతా? ఎవరికొచ్చింది ఇంత ధైర్యం? అప్పటికి నేనొద్దనే చెప్పానురా. నాకిష్టం లేదని చెప్పాను. సామ్రాటు గొడవ పడతాడు అని చెప్పాను. అయినా వినలేదు. శ్రీవల్లే చేసింది. చిన్నమ్మ పెళ్ళి అని అన్నీ చెప్పిందిరా. నాకేమో తప్పలేదురా. ఏమండి, నేను చెప్పేది అపో అపో దిక్కుమాలిన ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తావు. ఆ దరిద్రాన్ని ఓసారి ఇంట్లోకి తెస్తే ఒప్పుకున్నానని పక్కాగా ఆ దరిద్రం దగ్గరికి రోడ్ వేసేస్తారా? అమ్మా, ఈ దయామూర్తి నిన్నగాక మొన్న ఈ ఇంట్లోకి వచ్చింది. ఏమీ తెలీదు. అందుకే నా శత్రువుకి ఫోన్లు చేస్తుంది, రెడ్ కార్పెట్ పరిచి ఇంటికి పిలుస్తుంది, బంగారాలు కొనిస్తుంది, ఎంగేజ్మెంట్లు జరిపిస్తుంది. తనకి బుద్ధి లేదు. మరి నీ బుద్ధి ఏమైంది? నువ్వెందుకెళ్ళావు? నేనెక్కడెళ్ళాను నాన్నా? నిన్ను కాదని నీకు చెప్పకుండా నీకిష్టం లేని మీనాక్షి దగ్గరికి వెళ్తానా? అత్తమ్మా, మాట్లాడుకో. అప్పటికీ వద్దు వద్దు అని చెప్తూనే ఉన్నాన్రా. వింటే కదా తను. అన్నీ చెప్పి చేయడానికి మనం నేరం చేస్తున్నావా? సాయమే కదా అంది. అయినా నేను రాను అన్నాను. కానీ నేను పాపిష్టిదాన్ని అనే అంతగా నాకే అనుమానం వచ్చేలా చేసింది. నేనేం చేయను నాన్నా? రే సామ్రాట్, నీకు నచ్చని ఇంటికి వెళ్ళడం, నచ్చని పని చేయడం శ్రీవల్లి తప్పే. కానీ శ్రీవల్లి చేసిన సాయానికి నీకు పేరు గౌరవం వస్తుందిరా. మాట్లాడకో. పేరు గౌరవం దక్కాలంటే ఇక్కడ 100 మందికి సహాయం చేస్తాను. జీవితాంతం ఈ ఊరి జనాన్ని పోషిస్తాను. కానీ నా శత్రువుకి నా నుంచి పూచిక పుల్ల కూడా వెళ్ళనివ్వను. అలాంటిది నన్ను కాదని అక్కడికి ఎలా వెళ్తారో? ఏమండి, నా కష్టాన్ని కాని వాళ్ళకి ఎలా ఖర్చు పెట్టావు? గట్ల కాదండి. ఒక్కసారి నేను చెప్పేది అర్థం చేసుకోండి. అర్థం చేసుకోవడం అంటే నీకు అవసరమైంది ఇవ్వడం, నా శత్రువుకి అవసరమైంది ఇవ్వడం కాదు. నువ్వు తప్పు చేస్తే భరించడం కాదు. నేను చేసిన సాయం చూసి గడ మీ మేనత్త, మీ మరదలు చేతులెత్తి మీకు దండం పెట్టిండ్రండి. వాళ్ళు మాకు ఈ ఇంటికి పిండం పెట్టి చాలా నాళ్ళైంది. ఇప్పుడు వాళ్ళు పెట్టే దండంతో పుణ్యం రాదు, పాపమే చుట్టుకుంటుంది. ఆ పాపానికి కారణం నువ్వు. నీకు కట్టుకున్న భర్త కన్నా కన్నీళ్లు పెట్టుకున్న శత్రువే ఎక్కువ అయిపోయింది.
అలాంటప్పుడు నీకు భర్త ఎందుకు, ఈ ఇంట్లో నువ్వెందుకు? వెళ్ళిపో. ఈ క్షణమే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపో. వెళ్ళిపో. రే సామ్రాట్, ఇంత మొండి పట్టుదలేంట్రా? శ్రీవల్లిని వెళ్ళగొట్టే అంత తప్పేం చేసిందిరా? నా శ్రమతో బతికే ప్రతి మనిషి, నేను జీతం ఇస్తే రోజు గడిచే నా కంపెనీ ఎంప్లాయీస్, నేను తాళి కట్టిన నా భార్య అయినా, నన్ను కన్న తల్లైనా, చివరికి నాకు వంట చేసి పెట్టే నా కుక్కైనా, నా ఇంటి ముందు కాపలా కాసే కుక్కైనా నా కను సన్నల్లోనే ఉండాలి, మెదలాలి. కానీ నా లైఫ్లోకి వచ్చిన ఒక ఆడది సాయం చేసి త్యాగమూర్తి అనిపించుకోవాలనుకుంది. నా శత్రువు ఇంటికెళ్ళి నీరాజనాలు పట్టించుకోవాలనుకుంది. అది తప్పు. ఆ తప్పుకి శిక్ష ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమే. అది కాదండి. Get out! Get out! ఏవో 4 మాటలు చెప్తే దాన్ని తప్పు చేసిందని అనుకుని దూరం పెడతాడు అనుకున్నాను. శాశ్వతంగా దూరం చేస్తున్నాడే. ఇప్పుడు అడ్డుపట్టాను. నాకు వృద్ధాశ్రమమే గతి. ఆగు శ్రీవల్లి. నా శత్రువుకి ఎందుకు ఫోన్ చేశావన్నప్పుడు అది నీ హక్కన్నా. నాకు గిట్టని వాళ్ళని ఇంటికెందుకు రప్పించావు అంటే అది నీ హక్కు అన్నా. మరి నాకు చెప్పకుండా, నా పర్మిషన్ లేకుండా వాళ్ళింటికెళ్ళి బంగారం పెట్టి ఎందుకు సాయం చేశావని అడుగుతుంటే అది నీ హక్కు అని చెప్పలేవా? నేను ఇలా మాట్లాడితే నీకు వింతగా ఉందేమో, కానీ నువ్వు చేసింది కాదు. నాకు మాటైనా చెప్పకుండా వెళ్ళి నన్ను మోసం చేశావు. బోర్డర్ క్రాస్ చేశావని ఆవేశపడ్డాను. కానీ ఆలోచించి చూస్తే నువ్వు నా ఆలోచనని ఆచరణలో పెట్టావు. ఏమండి? నిజం. వాళ్ళకి 6 లక్షలు సాయం చేసి నేను ముట్ట చెప్పాలి అనుకున్న లెక్కని నువ్వు ముట్ట చెప్పావు. వెరీ గుడ్. ఆకలిని గుర్తించే అమ్మకి, ఒళ్ళో ఆడించిన అత్తకి ఏ లోకంలో ఖరీదింకా కట్టలేదురా. నేను నీకు పంచిన జ్ఞాపకాల్ని గుండెల్లో దాచుకోవాలనుకుంటున్నాను. నువ్వు వాటిని కొనాలి అనుకుంటున్నావు. మా నాన్నకి చెల్లిగారు మీనాక్షి గారు ఎప్పుడో నాకు జ్ఞాపకాలని పంచాను.
వాటి విలువ తెలియదు అందుకే నేను వాటికి బ్లాంక్ చెక్ ఇచ్చి విలువ కట్టుకోమన్నాను. కానీ చెక్ రిటర్న్ ఇచ్చి జ్ఞాపకాలని దాచుకుంటాను అని వెళ్ళిపోయింది. ఎలా వాటిని తుడిచేయాలా అని ఆలోచిస్తుంది. టైంకి నువ్వు నా డబ్బుతో బంగారం కొని వాళ్ళకి ముష్టి వేసొచ్చు. నాలో నువ్వు సగం కదా. నువ్వు నా ఆలోచన, నా మనసు నీకు తెలుసు కాబట్టి నీకు తెలియకుండానే నా డబ్బు వాళ్ళకి ముట్టింది. ఇక ఆవిడికి మనకి చెల్లు. నువ్వు లోపలికి వెళ్ళు. నువ్వు చేసింది చెడు, కానీ నాకు జరిగింది మంచి. ఆ మంచి నీ వల్లే జరిగింది కాబట్టి థ్యాంక్ యూ. అమ్మ శ్రీవల్లి, నువ్వు నా చెల్లికి చేసిన సాయానికి నిన్ను పొగిడే అర్హత కూడా నాకు లేదమ్మా. మావయ్య, ఎందుకంటే తప్పు చేసింది నువ్వు అని వాడు నిన్ను వెళ్ళగొడుతుంటే కనీసం ఆపలేని అసమర్థుణ్ణమ్మా. గట్లనకండ్రి మావయ్య గారు. గైన మంచేదో చెడేదో తెలుసుకున్నారు కదా. వాడు మంచిని గుర్తించలేదమ్మా. వాడు చెడుని అనుకూలంగా మార్చుకున్నాడు. ఏదైతే ఏముంది మావయ్య, గేంటి ఆడబిడ్డకు సాయం అందింది. సంతోషంగా ఉంది. అందుకేనమ్మా నీకు రుణపడి ఉంటాను. అత్తయ్య, అత్తయ్య, జరిగిందేదో జరిగింది. భోంచేద్దురుగాని రండి. భోజనం చేసినట్టే ఉంది నా బతుకు. చూసావుగా, కడుపు నిండిపోయింది. ఇప్పుడేం జరిగిందనత్తయ్య? మంచో చెడో సామ్రాట్ అర్థం చేసుకున్నాడు కదా. అందుకే శ్రీవల్లిని వెళ్లకుండా ఆపాడు. ఆ దాన్నైతే వెళ్లకుండా ఆపాడు. నన్నైతే ఊరుకునేవాడా, రోడ్డు మీద నిలబెట్టేవాడు. అంత అవకాశం నువ్వు ఇవ్వవు కదా. ఆడపడుచుకు సాయం చేయాలని వెళ్ళి మంచి పనే చేశావు. కాని వచ్చి రాగానే కొడుకు కోపం చూసి దోశ తిప్పేశావు, తప్పించుకున్నావు. నీకొచ్చిన నష్టమేంటి? అన్నం మీద అలగడమేంటి? మీకేం తెలుస్తుంది నా బాధ? నా భయం నాది. భయం దేనికి? ఆ రోజొస్తే తెలుస్తుంది మీకు. భయం ఎందుకో. అమ్మో అమ్మో, నా కొడుకు అప్పటి వరకు నిప్పు మీద ఉప్పులా మారిపోయినవాడు ఏదో మంత్రం వేసినట్టు ఎంత మారిపోయాడు. మంచిదే కదత్తయ్యా. ఆ మంచిదే. ఎవరు కదన్నారు? మొగుడు పెళ్ళం కొంగు పట్టుకుని తిరిగితే మీ అందరికీ మంచిదే. కాని కన్నదాన్ని నాకెలా ఉంటుంది? ఇలాంటివే మనసులోకి రానివద్దు అని చెప్పాను. కాని వినవు కదా భవానీ. మీకే మాటలు బానే చెప్తారు, కాని ఆషాఢ మాసంలో అత్త కోడళ్ళు ఒక చూరు కింద ఉండొద్దు అని చిలెక్కి చెప్పినట్టు చెప్పాను. విన్నారా? అందుకే శ్రీవల్లి పుట్టింటికి వెళ్ళకపోవడం వల్లే నాకు బీపీ షుగరు ఎక్కువైపోయాయి. వాడు భోంచేస్తున్నాడు, వెళ్ళి అడుగు. దానికెందుకు గింజుకుంటావు? రండత్తయ్య, భోంచేద్దాం.
కూసండి మావయ్య. అక్క నువ్వు కూడా కూసో. అవు బావేడిపోయిండు. అర్జెంట్ ఉందని ఎవరికో మెయిల్ పెడుతున్నారు శ్రీవల్లి. అత్తమ్మా పచ్చడేయాలా? ఎప్పుడు పచ్చళ్ళు పప్పు గురించే తప్ప ఆచారాల గురించి ఆలోచించవా? ఇప్పుడు ఆచారానికి అంత కష్టమే వచ్చింది. ఆషాఢంలో కోడలు అత్తారింట్లో ఉండకూడదు. కొన్ని ఆచారాలు పాటించకపోతే ఇంటికి నష్టం వస్తుంది. ఇంకా అలాంటి నష్టాలేం రావులే. మీ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ బ్లాక్ చేయించా. కార్డు బ్లాక్ అయితే ఏంటి, వైట్ అయితే ఏంటి, అన్నిటికీ నువ్వే ఉన్నావు. పద్ధతి పాడైపోకూడదు కదా నాన్నా. ఏం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పమ్మా. అంటే అది ఆషాఢ మాసం సగం పూర్తయింది, అయినా శ్రీవల్లి ఇక్కడే ఉంది. అందుకని శ్రీవల్లిని పుట్టింటికి పంపిస్తే బాగుంటుంది కదా నాన్న. కాదనుకు నాన్నా, ఒక్క 4 రోజులే కదా. 4 రోజులు శ్రీవల్లి నీ ముందు ఉండకూడదు, అంతే కదా? ఆచారం కదా నాన్నా. సరే, రేపు ఉదయం శ్రీవల్లి ఇక్కడ ఉండదు. నానా సామ్రాట్, కంగ్రాట్స్ రా. ఎందుకు? శ్రీవల్లి వెళ్ళిపోతున్నందుక? కాదు భవానీ, సామ్రాట్ ఉత్తమ వ్యాపారవేత్త పురస్కారానికి నామినేట్ అయ్యాడు. నామినేట్ అవ్వడమే కాదు, అవార్డు కూడా నాకే వస్తుంది. నానా, నా కొడుక్కి వాళ్ళు కొత్తగా గొప్ప బిజినెస్ మ్యాన్ అని అవార్డు ఇచ్చేదేంటి నాన్నా? వాళ్ళు అవార్డు ఇచ్చినా నువ్వే నెంబర్ 1, ఇవ్వకపోయినా నువ్వే నెంబర్ 1 కదా నాన్నా? నానా, మళ్ళీ ఏంటి? ఉదయం శ్రీవల్లిని పంపించటం ఖాయమే కదా? నేను ఏది 2 సార్లు చెప్పను. అమ్మయ్యా, ఇది వెళ్ళిపోతుంది. నా స్థానానికి ఏ ఢోకా ఉండదు. కంగ్రాట్స్ మేడం, ఉత్తమ వ్యాపారవేత్త పురస్కారానికి మీరు నామినేట్ అయ్యారు. మీ కళ నెరవేరబోతుంది. కాకపోతే కాకపోతే మీతో పాటు ఇంకో 4-5 పోటీలో ఉన్నారు మేడం. ఉంటే ఉండని, అంత బచ్చగాలు. ఖచ్చితంగా ఆ అవార్డుకి నేనే ఎంపికవుతాను. అంటే ఆ సామ్రాట్ కూడా ఉన్నాడు మేడం. ఉన్నాడా? ఉంటాడు. కానీ వాణ్ణి దాటుకొని ఈ అవార్డు నేను సొంతం చేసుకోవాలి. కానీ అందరూ ఆ సామ్రాట్నే నెంబర్ 1 అంటున్నారు మేడం. అంటారు, కానీ నా మనసు అంగీకరించదు, ఎన్నటికీ ఒప్పుకోదు. ఎలాగైనా ఈ అవార్డు నాకు రావాలి. దాన్ని గెలిచి తీరుతాను. శ్రీవల్లి, బట్టలు సర్దేశావా? అయిపోయింది. 2 నిమిషాలు. నా బట్టలు కూడా సర్దు. మీ బట్టలా? గదేంది? మీరు కూడా మా తల్లిగారింటికి వస్తుండ్రా? ఏ వద్దా? నేను వద్దంటలే, మీరు కూడా వస్తే నాకెంత సంబరమో. ఇప్పుడే మొత్తం బట్టలన్నీ సర్దుతా. ఎన్ని దినాలుంటారు? రేపటి గురించి ఇవ్వాలెందుకు, పరిస్థితులను బట్టి ఆలోచిస్తా. నీకు చెప్తూ ఉంటా. గట్నే.
బ్రష్ నుండి బెడ్షీట్ దాకా ప్రతిదీ ఉండాలి. ఏదీ మర్చిపోకు. మీకేం కావాలో నాకు తెలియదా? అన్నీ సర్దుతా. ఛ, ఏంటో ఓ వారం రోజులు పుట్టింటికెళ్ళి రావడానికి ఇంత ప్లానింగ్ ఏంటో. ఎంతసేపటికి కిందకి రారు? ప్రపంచంలో వీళ్ళకే కొత్తగా పెళ్ళైనట్టు. ఏంటి భవానీ, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? నాలో నేనెందుకు మాట్లాడుకుంటాను? మీ చిన్న కోడలు పుట్టింటికి వెళ్తాను అంది కదా, ఇంకా రావట్లేదేంటా అని చూస్తున్నాను. ఇది మరీ బావుంది. నీ వాలకం చూస్తుంటే మెడబట్టి బయటికి తోసేసేలా ఉన్నావుగా. ఉమ్. కొత్త కోడలు అత్తగారి కళ్ళ ముందుంటే గండమో గడుక్కాయో నాకు, మీ కాదు కదా.